బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ బయటపడుతున్నట్లు బీఆర్ఎస్ పాపాల పుట్ట పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్టుగా తేలడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పడావు పట్ట భూములు, ఇక రాళ్ల రొప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు కూడా రైతు బంధు అందించినట్టు తేలింది. గత 5 ఏళ్లలో సాగులో లేని భూములకు ఏకంగా 22,606 కోట్ల రూపాయలు కట్టబెట్టినట్టు ప్రభుత్వ పరిశీలనలో బట్టబయలైంది. ఇక 2018 వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకం ప్రారంభమైంది. మొదట్లో సీజన్ కు ఎకరాకు 4,000 రూపాయల చొప్పున అందజేశారు. ఆ విధంగానే ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత 2019-20 నుంచి సీజన్ కు 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చారు. రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తం 72,816 కోట్ల రూపాయలు రైతులకు అందజేశారు. అయితే అందులో సాగైన భూములకు అందిందే 50,210 కోట్ల రూపాయలు మాత్రమేనని, మిగతా 22,606 కోట్ల రూపాయలు సాగులో లేని భూములకే అందిందని ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా కూడా సాగైన భూముల లెక్కలతో రైతు బంధు పంపిణీ లెక్కలను పోల్చి చూడగా ఈ భాగోతం మొత్తం కూడా బయటపడటం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక 2018-19 సంవత్సరంలో 2 సీజన్స్ తో కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే రైతు బంధు మాత్రం 2 సీజన్స్ కు కలిపి 10,486 కోట్ల రూపాయలు చెల్లించారు. వీటిలో సాగైన భూములకు అందింది 5,360 కోట్ల రూపాయలు మాత్రమేనని, మిగతా 5,126 కోట్లు సాగు చేయని భూములకు అందాయని తేల్చారు. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో 2.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా 1.48 కోట్ల ఎకరాల చొప్పున 2 సీజన్స్ కు కలిపి 2.97 కోట్ల ఎకరాలకు 14,744 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇందులో సాగైన భూములకు అందింది 10,400 కోట్ల రూపాయలు మాత్రమేనని, మిగతా 4,344 కోట్ల రూపాయలు సాగు చేయని భూములకు అందాయన్నట్టుగా తెలిపింది. అయితే 2023-24 వానాకాలం సీజన్ నాటికి మొత్తంగా 22,606 కోట్ల రూపాయలు సాగులో లేని భూములకే ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు నిబంధనలపై సమీక్షను చేపట్టింది. కొత్తగా అమలు చేయబోయే రైతు భరోసా పథకం కింద కేవలం సాగు భూములు నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కోట్లాది ఆస్తులున్నోళ్లకే పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం అందజేయబోతోంది. అయితే పంటల సాగును గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని భావిస్తుంది. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందజేయడానికి గైడ్ లైన్స్ ను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకురాబోతుంది.